ఒకవైపు పింఛన్లు, ఒకవైపేమో ఈ పింఛన్ల వైపు, ఒకవైపేమో రైతు బంధులు, ఒకవైపు రైతు రుణమాఫీ ఎప్పుడని, ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తంగా ఏమో ఒకటి జరుగుతుంది. ఏంది అంటే అందరి మైండ్లలో ఒక క్వశ్చన్ మార్క్ పడ్డది. ఏం క్వశ్చన్ మార్కు? అయితాయా కావా, మాకు వచ్చేటి వస్తాయా రావా, ఇట్లా ఒక క్వశ్చన్ మార్క్ పడ్డది. ఏంది మాకు వచ్చేటి వస్తాయా రావా, అసలు వస్తే ఎప్పుడు వస్తాయి, రైతు బంధు ఎప్పుడు వేయబోతా ఉన్నారు, ఇలాంటివి కూడా చాలా వరకు ప్రజలందరూ కూడా చాలా వరకు ఆలోచిస్తూ ఉన్నారు, చాలా వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి చూడాలి ఎలాంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి, ఎలాంటి త్వరలో ఎలా చూడొచ్చు ఇవన్నీ కూడా. ఎందుకంటే 24 గంటల కరెంట్ అన్నారు. అక్కడ ఆల్రెడీ కరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళే చెప్తా ఉన్నారు ఏమని, వాళ్ళు ఇక్కడ అన్న సాధ్యం కాదన్న, సాధ్యంగా అయినది మాట కాదు, 200 యూనిట్ల ఫ్రీ అన్నారు కదా, ఆ 200 యూనిట్ల ఫ్రీ కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇవ్వదు అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో హలో నమస్తే అన్న, ఎక్కడ నుండి, ఏం పేరు? నారాయణపేట జిల్లా. చెప్పండి అన్న. అది ఏం లేదన్నా, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మా సమస్యలను చెప్పుకోవాలంటే మీ లైన్ దొరకది. మీరు ఒక పని చేయండి అన్న, పల్లెటూరులో కూడా మీ వాళ్ళు ఎవరైనా ఉంటే పంపించండి అన్న, సమస్య మొత్తం మీకు అర్థమైపోతాయి. ఎక్కడ మీ నారాయణపేట జిల్లాకు రావాలా మేము? నారాయణపేట పల్లెటూరులో పడుతుంది అన్న, జిల్లా కంటే మళ్ళా నారాయణపేటలో ఉంటే మళ్ళీ పని అవ్వదు. పల్లెటూరులో పడుతుంది, తిరుగుతుంటేనే తెలుస్తుంది అన్న. ప్రతి ఊర్లో సమస్యనే నెత్తి ఖరాబ్ అయిపోతుంది. ఏం సమస్యలు ఉన్నాయి అన్న? కరెంట్ సమస్యలు అన్న, కరెంటు ఫ్రీ ఎప్పుడు పోతుంది ఎప్పుడు వస్తుంది తెలియదు, ఎవరిని అడగలే. అసలు సబ్స్టేషన్లలో ఫోన్లు కూడా పని చేయట్లేదు. అట్లా సబ్స్టేషన్లలో ఫోన్లు కూడా బంద్ పెట్టించిండ్రు. లైన్ మెన్ కి ఫోన్ చేస్తే ఎంతో మంది ఫోన్ చేస్తారు, ఆయన ఒకసారి దొరుకుతాడు ఒకసారి దొరకడు. సబ్స్టేషన్లలో ఫోన్లు కూడా బంద్ చేయించిండ్రు. ఇప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది వాళ్ళని అడిగినా మీనికి వెళ్ళిపోయింది, మేము ఏం చెప్పలేమంటారు. మీనికి వెళ్ళి మన యాదగిరికి వెళ్ళిపోయింది, మా రేవంత్ రెడ్డి సీఎం సార్కి వెళ్ళిపోతుంది, ఏడికి వెళ్ళిపోతుంది. అసలు ఎలాంటిది సమాచారం అనేది ఎవ్వరు అసలు చెప్పట్లేదు. ఇప్పుడు కరెంట్ పోయిందంటే 3 గంటలు ఆయన రాకకు మన వెంకటరమణ దర్శనం కోసం ఎదురు చూసినట్లు ఉంటుంది. అట్లా ప్రతి దాని మీద సమస్య అన్న. ఇప్పుడు గ్రామాలలో ఇది ఇంకోటి అన్న, ఈ కరెంట్ బిల్లు కట్టాలన్నా వద్ద క్లారిటీ తెలుస్తుండలేదు. ఇప్పుడు కేటీఆర్ సార్ చెప్పిండు వద్దని, కరెంట్ బిల్లు వాళ్ళే కడతారు. వాళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా కట్టొద్దని. ఆయన చెప్పిండు అంటే ఇప్పటి వరకు ఏం చెప్తుండలేరు. మళ్ళా ఆ రోజు చెప్పిన కాడికి ఈ రోజు మళ్ళా కేటీఆర్ సార్ తీసుకున్నాడు, అది కట్టమని చెప్పిండ్రు, మీరు ఎవరు కట్టాల్సిన అవసరం లేదని. కట్టకపోతే భారం అవుతుంది, మాకు ముందర ఎక్కడ నుండి తెచ్చి కట్టాలని. అధికారులు ఏమంటారు అన్న? అధికారులు బిల్లు కట్టాలంటారు, కరెంట్ బిల్లు. వాళ్ళు ఇట్లా వస్తారు కదా, ఆ బిల్లు కొట్టి ఇట్లా ఇచ్చేటోళ్ళు వాళ్ళు వచ్చి బిల్లు కట్టాంటారు. మాకు జీవో వచ్చలేదు, మాకు జీవో వస్తే మేము ఇంట్లో అడిగాం, మాకు జీవో వచ్చే వరకు బరాబరి అడిగి మేము ముసులు చేస్తాం, లేదంటే నీ లైన్ కట్ చేస్తామంటారు. ఎందుకు కట్ చేస్తారంటే వాళ్ళు మళ్ళీ కట్ చేసుకొని చెప్పకుండా కట్ చేసిపోతారా? వాళ్ళు కట్ చేసిపోతారు అంతే, డైరెక్ట్ కట్ చేసి అది ఏమంటారు ఇట్లా స్టీల్ లాగా ఉంటుంది ఒకటి స్టీల్ది, అది డైరెక్ట్ మీటర్ కి ఇట్లా తిప్పిడుస్తారు. దాన్ని వాళ్ళని కాదని మనం తీసి మళ్ళీ కరెంట్ పెట్టడానికి పోయినాం అనుకో కేసు. అట్లా పాత బిల్లులు అన్ని కట్టురి, కరెంట్ బిల్లులు తర్వాత కట్టనీకే లేకుండా అవుతుంది. ఇప్పుడు కట్టురు అని చెప్తే ఉన్న కాడికి కట్టేసాను. నేను 800 చిల్లర నేను తను ఉండే 2 నెలలది, అది కట్టేశాను. ఇప్పుడు మళ్ళీ అడుగుతుండ్రు, ఏం మళ్ళీ బిల్లు మాపేంటే కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు మీరంటే, మాకు సంబంధం లేదు, మీకు ఎవరు చెప్పిండ్రో మాకు జీవో అయ్యామను మేము అప్పుడు అడగ. అంటే అప్పుడు అనేది ఉండే రేవంత్ ముఖ్యంగా గవర్నమెంట్ చెప్తే మీకు బాంటను గౌరవించారని అడిగేది ఉండే. నేను అదే అడిగినా, అదే అడిగినా చెప్తే ఏమంటారు అంటే, లేలే మాకు జీవో ఇచ్చలేరు, ఇంకా జీవో ఇచ్చినప్పుడు చూస్తామని అంటారు. ఆ జీవో ఇచ్చినప్పుడు జీవో ఇయ్యమని అని చెప్తారు. అడుగుదామన్న, ఆ జీవో ఎప్పుడు ఇస్తారు అడుగుదాం ఒకసారి. కొద్దిగా అడగనా వస్తాం మీరు అన్నట్టుగా గ్రామాన తిరుగుతాం. అసలు రైతుకి నాణ్యమైన 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు ఏ ప్రభుత్వం ఇస్తుందా అయ్యేదా పక్కకు పెడతా, నాణ్యమైన కరెంటు ఒక ఏమంటారు మన నాణ్యమైన కరెంటు రైతుకి ఎన్ని గంటలు ఇస్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది గ్రామానికి వస్తాం. ఎన్ని గంటలు ఇస్తున్నారు, ఎన్ని గంటలు 3 ఫేజ్ ఇస్తున్నారు,
ఎన్ని గంటలు మోటార్లు పనిచేస్తున్నాయి, మరి మోటార్ల కాడ బిల్లులు ఏమైనా వేస్తురా చూద్దాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వీళ్ళు 100 రోజుల సమయం అడిగారు కదా, 100 రోజుల తర్వాత వైఆర్టీవీ మీ గ్రామానికి వస్తుంది అన్న. అన్న ఇంకోటి సబ్ స్టేషన్ నంబర్ పెడతానా, ఎన్ని గంటలు వస్తుంది మీరు అక్కడ ఫోన్ చేసి అడగండి. ఎందుకంటే ఆయన పర్సనల్ గా డ్యూటీ చేసి ఆయన నంబర్ తీసుకున్నాను నేను. ఆల్రెడీ మాకు సబ్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తారు, వేరే సబ్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తారు అన్న. 7 నుండి 9 గంటల కరెంట్ ఇస్తున్నాం కానీ గతంలో లెక్కిస్తలేము. ఎందుకంటే ఉన్నది నేను సరే ఎక్కడైనా నేను ఎంప్లాయీని, 200 యూనిట్ల కరెంట్ ఇవ్వడానికి కూడా కుదరదన్న, ఎట్లా ఉచితాలు కుదరవు అని చెప్తా ఉన్నాడు ఆయన. అన్న ఇంకోటి ఈ మన ఏమంటారు మా సీఎం గారు ఉన్నారు కదా యనమల రేవంత్ రెడ్డి, ఆయన సొంత నియోజకవర్గంలో ఒకటే 24 గంటలు ఇస్తుంటారు. మిగతాది మొత్తం అంతా బంద్ పెట్టిండ్రన్న. సరే గ్రామ కోడంగల్ కాన్స్టిట్యూన్సీ లో మొత్తం 24 గంటలు ఇస్తుందంటే, మిగతా దానిలో అయితే మొత్తం కట్ చేస్తుంది. దీని మీద జర ఫోకస్ చేయాలన్నా. మీరు గ్రామాలలో తిరిగితే తెలుసు, మండలంలో కాకుండా గ్రామాలలో తిరగాలి. నేను మొన్న అన్న కూడా చెప్పాం అనుకున్నా, రజనన్నకు నైట్ లైవ్ లో మాట్లాడి దానికోసం. నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, ఎక్కడ నుండి ఏం పేరు? వరంగల్ రాజశేఖర్, వరంగల్ వశపాక రాజశేఖర్. చెప్పండి. ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ లో అమ్ముతారు కదా, అప్పటి పేర్లలో తీసేసి మళ్ళీ వీళ్ళు కొంచెం స్టార్ట్ చేసిళ్ళు. ఫస్ట్ 25,000 కట్టమని, ఈ ప్రభుత్వం 25,000 కట్టమని, మళ్ళా తర్వాత పట్ట ఇచ్చినప్పుడు 3 లక్షలు ఇవ్వమని అంటాం. ఎప్పుడు ఏడా? మన వరంగల్ హన్మకొండ బాలసముద్రం అంటే ఇప్పుడు ఆల్రెడీ లబ్ధిదారులకు ఇచ్చినటువంటి దాంట్లో ఇప్పుడు మిమ్మల్ని డబ్బులు కట్టమంటారు ఉల్టా నడుస్తుంది వ్యవహారం. అన్న ఒక్క నిమిషం అన్న, నేను ఇది చెప్పండి, మీరైతే చెప్పండి. మీ ఇట్లా నడుతుందయ్యా, అట్లా చేస్తే మళ్ళీ మా పేర్లో ఇచ్చిన వాళ్ళు ఎట్లా వాళ్ళు బాధపడతారు. అంటే ఇప్పుడు పాత అప్పుడు ఇచ్చినట్టు ఇప్పుడు మళ్ళీ వాళ్ళని వచ్చిన వాళ్ళనే పైసలు అడుగుతారు అంతేనా? ఇచ్చిన వాళ్ళని కాదు, వేరే వాళ్ళు స్టార్ట్ చేసిన పేర్లు. అంటే వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళకు నడుస్తుంది వ్యవహారం. అంటే డబ్బులు ఇస్తే ఎవరికైనా ఇస్తారు. ఫస్ట్ 25,000 కట్టమంటారు, తర్వాత 3 లక్షలు ఇచ్చినాక ఇక మీ పేరు మీదే చేస్తాము అని పట్ట ఇస్తారట. ఇప్పుడైతే లైన్ లో 25,000 కట్టించుకుంటారు. మళ్ళీ అదొకటి దళిత బంధు పేర్లు మేము అప్పుడు మాకు పేర్లు అప్లికేషన్ పెట్టుకున్నాము ఒక్కొక్క నియోజకవర్గానికి 1100 మందికి. మరి అవి తీసేస్తారంట. గత ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో కూడా ఎస్సీ కార్పొరేషన్ లో కూడా పేర్లు లోన్లు ఇచ్చేది అయినా. మరి అట్లాంటి మనం నా మాటలు ఒక్కటి చెప్పి ఇప్పుడు చేస్తే ఇది దారుణం కదా ప్రజలకు. ఇట్లా చేస్తే ఈ ప్రభుత్వం ఆయన అదివరకే దొంగ అనుకున్నాం. ప్రగతి భవనం కూలగొడతా, అది చేస్తా, వాడిని జైలు వేస్తా, ఇది చేస్తా అని మళ్ళీ ఈయనే అదేనా పద్ధతిలా. ఎందుకు జైలు వేసలేడంట ఏమన్నా అర్థమవుతుందా మనకు? సార్ ఎందుకు జైలు వేసలేడంట ఏమన్నా అర్థమవుతుందా మనకు? ఇప్పుడు అర్థమైంది, మంచోని కానీ నువ్వు లేరా నాకు కాలు కూర్చొని నేను కూర్చుంటా నీ కుర్చీలు అన్నట్టు అర్థమైంది. ఇందులో ఒక చెప్పిండు, అదే ప్రభుత్వం చేసిండు.